ఇదంతా అబద్ధమా? అసలు ఆలోచిస్తుంటే బుర్ర ఖరాబ్ అవుతుంది. నిజమేనండి, మన దగ్గర ఉన్నది యాక్చువల్గా 13 మంత్స్ క్యాలెండర్. బట్ ఆ 13 మంత్స్ క్యాలెండర్కి రిప్లేస్మెంట్గా ఆ 13 మంత్స్ క్యాలెండర్ పక్కకి తప్పించి 12 మంత్స్ క్యాలెండర్ని తీసుకొచ్చారు. అయితే 1582లో ఏముండేదంటే ఫోర్త్ తర్వాత యాక్చువల్గా ఫోర్త్ డేట్ తర్వాత ఏముండాలి, 5 ఉండాలి, 6 ఉండాలి. బట్ దాని ప్లేస్లో ఏముండేదంటే 4 తర్వాత డైరెక్ట్గా 15 డేట్ వచ్చేది. అయితే ఈ విషయం పైన అప్పట్లో చాలా డిబేట్లు కూడా జరిగేవి. యాక్చువల్గా ఇప్పుడు మనం వాడుతున్న 12 మంత్స్ క్యాలెండర్ తయారు చేసింది ఎవరంటే జూలియస్ సీజర్. కానీ అప్పట్లో 1582లో ఉండే 13 మంత్స్ క్యాలెండర్ పక్కకి తప్పించింది ఎవరు అంటే పోప్ జార్జియా 13. జూలై ఆగస్ట్ అనే పేర్లు జూలియట్ ఆగస్టిస్ అనే పేరు మీదుగా వచ్చాయండి. అయితే వాళ్ళు తయారు చేసిన క్యాలెండర్ మీద వాళ్ళ పేర్లు మాత్రమే పెట్టుకున్నారు. అయితే అప్పుడు ఉన్న 13 మంత్స్ క్యాలెండర్ ఎలా ఉండేదంటే ఎవ్రీ మంత్కి 28 డేస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడున్నట్లుగా ఒక మంత్ 28, 29, 30 అలా ఉండేవి కాదు. ఎవ్రీ మంత్ 28 మాత్రమే ఉండేది. అయితే అలా చూసుకుంటే 28 into 13 మంత్స్ ఎంత అవుతుంది? 364 డేస్ అవుతుంది. అంటే మూన్ ఆర్బిట్ సైకిల్కి చాలా దగ్గరగా ఉంటాయి. యాక్చువల్గా సెప్ట్ అంటే ఎంత? 7. బట్ మన దగ్గర ఉన్న క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ అనేది 9th మంత్గా ఉంటుంది. ఆక్ట్ అంటే ఎంత? 8. బట్ మన దగ్గర ఉన్న క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ అనేది 10th మంత్గా ఉంటుంది. అసలు 13 మంత్ క్యాలెండర్ ఏమైపోయింది? అసలు ఏం జరిగింది అంటే మనకు ముందు జనరేషన్ వాళ్ళు అక్కడ జరిగిన ఏవైనా నిగూఢమైన విషయాలు కానీ విలువైన విషయాలు కానీ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్త పడినట్టుగా కూడా అర్థమవుతుంది. ఒకప్పుడు మనం వాడిన 13th మంత్ క్యాలెండర్ అనేది ప్రజెంట్ మనం కాకుండా ఇంకా కొన్ని దేశాలు 13 మంత్ క్యాలెండర్ని వాడుతున్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇథియోపియా. అయితే మన దగ్గర ప్రజెంట్ 2025 నడుస్తుంది. కానీ ఇథియోపియాలో మాత్రం ప్రజెంట్ ఇంకా కూడా 2017 నడుస్తుంది. మన దగ్గర 2017 ఉన్నప్పుడు కోవిడ్ చాలా సీరియస్ విషయం అప్పుడు. అయితే ప్రజెంట్ అప్పుడు ఆ టైంలో మన దగ్గర 2017 నడుస్తున్నప్పుడు కోవిడ్ టైంలో ఇథియోపియాలో 2012 నడుస్తుంది. అయితే మనం చాలా సంవత్సరాల నుంచి ఒక విషయం వింటూ వస్తున్నాం. ఏమనంటే 2012లో విశ్వం అంతం అయిపోతుంది, భూమి సర్వనాశనం అయిపోతుంది అనే వార్తలు వింటూ వస్తున్నాం. అయితే అదే టైంలో ఇథియోపియాలో 2012 నడుస్తుంది.